ఇప్పుడు ఒక ప్రధానమంత్రి నుంచి ఇప్పుడు గత కొద్ది రోజులుగా అంటే కొన్ని నెలలుగా దాదాపుగా ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఒక కేంద్ర మంత్రిని కలిసినాడు. కేంద్ర మంత్రుల దగ్గర వ్యవహారాలన్నీ చేసినాడు కదా, వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇది కావాలనడం, అది కావాలని అనడం కదా. నిన్న ప్రధానమంత్రి దగ్గర ఏమన్నాడు, మాది చాలా విషయాలు మంత్రుల దగ్గర పెండింగ్ లో ఉన్నాయని అన్నాడు. గతంలో అంటే ఇఫ్ యూ రిమెంబర్ దోస్ డేస్ తెలుగు గంగ ప్రాజెక్టుకి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ రాలేదు అని అన్నప్పుడు at that time the center said the honorable chief minister has been openly and orally saying that, but never ever he has given any representation listing out what are the issues facing the state of Andhra Pradesh అని అన్నారు. అట్టనే నేను ముఖ్యమంత్రి ఏం చేసేది ఉండే, ప్రధానమంత్రి విజిట్ వస్తున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు ఏ ఏ మంత్రిత్వ శాఖల దగ్గర ఏ ఏ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి, ఎంత కాలంగా ఆగిపోయినాయి, ఏ దేశాల్లో ఆగిపోయినాయి, ఒక రిపోర్ట్ లాంటిది ఇచ్చుంటే ప్రధానమంత్రి ఏం చేసి ఉండేవాడు, ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హెస్ గివెన్ దిస్ మెమోరాండం. ఐ వాంట్ ఒక్క నిమిషం సార్. 3 రోజుల ముందే ఢిల్లీలో అందరు మంత్రులను కలిసిండు. ఆల్రెడీ ఆ ఉద్దేశం ఏంది, అధికార కార్యక్రమంలో లేవనెత్తిండు. అంటే తెలవదా, నివేదిక ఉండదా ప్రధానమంత్రి గారికి తెలంగాణకి ఇవ్వాలని? ఎందుకంటే తెలంగాణను వేధిస్తారు. ఒక్క నిమిషం దాన్ని ప్రశ్నించండి మీరు. తెలంగాణ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అరే 3,000 కోట్లు ఇచ్చారండి పక్కన ఉన్నటువంటి పూణేకి మెట్రోకి. అరే మొత్తం డిపిఆర్ పెట్టి మాకు ఇవ్వండి, సహకరించండి అని చెప్పి మనం సమాఖ్య వ్యవస్థలో ఉందాం, మనం సహకరించుకుందామని ఆయన ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతుంటే నువ్వు నాతో గలువు, నేను నిన్ను ఆడుకో తీసుకుపోతా అంటే ఆయన ఆడిపోతారు. ముఖ్యమంత్రి కన్నా ఏమైనా ఉందా చెప్పండి? అంతకన్నా పెద్ద పదవి ఉందా? ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి పదవి రాహుల్ గాంధీ గారిని చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధపడిపోయిండు. నువ్వు మీరే చేసేది ఏందండి? ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకటి ఏంటిది, ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఇస్తున్న రిప్రజెంటేషన్స్ ఒక ఇంచు కదలట్లేదు. మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. గిన్ని సమస్యలు మీ కేంద్ర మంత్రుల దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. దయచేసి మీరు ఒక రిపోర్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే అతను ఏమన్నాడు, సపరేట్ సెల్ పెట్టమన్నాడు కదా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్. వాట్ షుడ్ బి ది ఎజెండా? ఒకవేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుండి ఈ సమస్యలన్నీ రేస్ చేస్తుంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి హౌ పిఎంఓ ఆఫీస్ ఫంక్షన్స్ అనేది మేము చూసాం కూడా చెప్తున్నాం బ్రదర్. దాన్ని ఏం చేస్తారు, పిఎంఓ ఆఫీస్ విల్ కాల్ for explanation from all the ministries. Copies will be sent to the respective ministries asking the status report in respect of all that. తర్వాత ప్రధానమంత్రి సందర్భోచితంగా ఇగో చూడండి మీ పార్ట్ లో మీరు ఈ పని చేయకపోవడం వల్ల ఈ సెంటర్ నుంచి మీకు ఈ క్లియరెన్స్ రాలేదు, మీరు ఈ పని చేయండి అని చెప్తారు. అట్లా జరుగుతుంది తప్ప ఓవరాల్ గా ఏదో హనుమంతుడి దండకం చదివినట్టు చదివితే లాభం లేదండి. దయచేసి దట్ ఈస్ నాట్ అడ్మినిస్ట్రేషన్. The administration is run on papers, on representations. మానవతరాయ్ గారు అన్మ్యూట్ చేయండి మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి వేదిక మీద అది పరిష్కారం కాలేదు, మీ దగ్గర ఉన్నది సింగిల్ విండో ప్రవేశపెట్టండి, దయచేసి పరిష్కరించండి. ఇంతకన్నా ఎవరు చెప్తారండి? బాహాటంగా వినతి పత్రాలు ఇచ్చారు, వాళ్ళ ఆఫీసులకు పోయి ఇచ్చారు, పిఎంఓకు వింతలు ఇచ్చారు, అవి పరిష్కారం కావటం లేదని చెప్పి అధికారిక కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి పాలకులకు వివక్ష ఉండకూడదండి దయచేసి. ఎలా ఏ పార్టీ ఒక్క నిమిషం. ఇప్పుడు హనుమంతుని దండకం చదవడం అంటే ఏంటండి శరత్ గారు? అనేది ఒకటి ఉంటది అంటే అది కాదండి, హనుమంతుడి దండకం చదవడం అంటే నిరుపయోగమనా మీ ఉద్దేశము? అంటే ఏంటి మీరు ఏమన్నారు? ఒక నమాజ్ చదివినట్లు, ఒక ఇది చదివినట్లు అట్లాంటివి అయితే మనం జన్మలో అనం కదా. హనుమంతుడి దండకం అని ఎందుకు అంటున్నారు మీరు? అట్లా నిష్ప్రయోజనము నిరుపయోగము అని చెప్పి ఎందుకు ఆ భాష వస్తుంది మీకు? సార్ మావి సెంటిమెంట్సే సార్. మేము హిందువులము, మాకు సెంటిమెంట్స్ ఉంటాయి. ఓన్లీ కొంతమందికే ఉండవు సెంటిమెంట్స్, మాకు సెంటిమెంట్స్ ఉంటాయి. మీరు నాస్తికులు అయితే అవ్వచ్చు కాక, కానీ మాకు సెంటిమెంట్స్ ఉంటాయి. మరి ఒకవేళ అయ్యి ఉంటే నాకు తెలియదు, లెఫ్టిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ముసుగులో ఉన్న నాస్తికులే, అది ఏదైనా కావచ్చు, మాకు తెలియదు. కానీ నేను ఒక్క మాట అంటున్నాను, ఎందుకు హనుమంతుడి దండకం అదొక్కటి అంటున్నాను. The administration is always run on the basis of the. అది తెలుసు సార్, ఆ మాట మీరు చెప్పేస్తే అయిపోయేది కదా.
రాసి ప్లీడింగ్లు ఇవ్వాలి, దేవుడిలాగా దేవుడికి వేడుకున్నట్లు కాదు అని మీరు ఒక మాట అంటే అయిపోయేది. ఏ దేవుడైనా అది అల్లా కావచ్చు, కృష్ణుడే కావచ్చు, హనుమంతుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే అది కాదండి, కాగితాలు చూడకుండా ఓవరాల్ గా చదివేదాన్ని దండకం అంటారు తెలుగు సాహిత్యంలో. పుల్లారావు గారు ఒక్క నిమిషం